దీనికి మాత్రం భలే సమాధానం ఉంటుందిరా నీ దగ్గర. నా సమాధానాన్ని పక్కన పెట్టి ఆ చేతిలో ఉన్న సరుకుని ఇస్తే దాన్ని తాగి దాని శ్వాసని ఆపేస్తానన్నయ్య. ఆహా, ఏమన్న తమ్ములరా మీరు, మీ బంధానికి బురద పెయింట్ అయ్యా. ఛీ, పోవే అన్నయ్య, సరికి అన్నయ్య, సరికి అన్నయ్య నువ్వు. ఎరా తోపిగా, కొత్త పిట్టలు ఫోటోలు పంపిస్తాను, ఇంకా పంపలేదేమమ్మా? అన్నయ్య, నా బంగారు అన్నయ్య, ఎందుకంత కంగారన్నయ్య? నాకేమో మందు పిచ్చి, నీకేమో పిట్టల పిచ్చి. సాయంకాలం కల్లా ఫోటోలు నీ ఫోన్లో ఉంటాయి చూడు. రే రే రే, ఈ సరికి ఎత్తే నువ్వు శవాసనం వేస్తావు కానీ ముందు పిట్టల ఫోటోలు పంపిరా. ఒరే అన్నయ్య, రోజుకో పిట్టని పులిమిదే కానీ నీ పోతు పడుకోదా? ఏం చేయమంటావురా, నీకేమో పిల్ల ఉంది, వదిలిపోయి సాన్నాళ్ళు అయింది, మేత లేక నా పోతుకు పిచ్చి పట్టిందిరా. అందుకే రోజుకో పిట్టన పులిమితే గాని నా పోతుకు పిచ్చి తగ్గదు. ఇప్పటికిప్పుడు పిట్ట అంటే పుష్పకి ఫోన్ కొట్టాల్సిందే. చెప్పురా తాగుబోతు తోపిగే. వసే పుష్ప, మా అన్న పోతికి అలా ఏదో ఒక పిట్టని పులమకపోతే దానికి పిచ్చి పట్టేలా ఉందంటే. పిట్లన్నీ పక్కూరు వెళ్ళాయిరా, నా పిట్ట మాత్రమే ఉంది. నీ పిట్టకేమే పుష్ప, ఫోన్ నెంబర్ పంపిస్తాను, ఇయాల్టికి నీ పిట్టని పులిమించుకో, మంచి పైసలు ఇస్తాడులే. సర్లే అన్నయ్య, మంచి పుష్కలమైన పిట్ట, ఫోన్ నెంబర్ పంపిస్తాను, పులుముకో. పంపించా చూడు. వచ్చిందిరా. నన్ను మాత్రం పెగ్గులు కలుపుకొని. తాగు తాగు తాగు. హలో, చెప్పండి. ఎంత ఎంత ఇస్తా? 1500 ఇస్తా. 1500? ఓ ముసలి పెట్టంది పులుంకొంటా. వయసులో ఉండి ముసలి పెట్టిన పులిమితే నా పోతుకి పిచ్చలా తగ్గుద్దండి. మరి 1500కి ముసలి పెట్ట కాకపోతే పొడిచి పెట్టట్టు వచ్చింది చెప్పు. సరే, ఓ 500 ఎక్స్ట్రా ఇస్తా, కొంచెం పులిమించుకో. నీ పిట్ట నచ్చిందనుకో, రెగ్యులర్గా పులుముతా, నీకు రెగ్యులర్ కస్టమర్ అవుతా. రెగ్యులర్ కస్టమర్ అవుతా? ఇట్లాంటి మాటలని ఇని చెవిలో డ్రమ్ములకి సెదలు పట్టినీలే. 3000 ఇచ్చి 3 గంటలకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు పులుముకో. సరేలే, డబ్బులు చూసుకొని ఫోన్ చేస్తా. సర్లే.